బాల్ పడే మూమెంట్ దగ్గరికి బ్యాక్ లెగ్ అనేది వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? గ్యాప్ ఫీల్డ్ ఎక్కడ ఉండా చూసుకోవాలా. ఆ ఫీల్డ్ని బట్టి మనం గ్యాప్లోకి బ్యాట్, ఇక్కడ గ్యాప్ ఉందంటే బ్యాట్ గ్యాప్ వెళ్ళిపోవాలి. లేదు ఏడ గ్యాప్ ఉందంటే ముందు అడ్వాన్స్ పెట్టి వెళ్ళిపోవాలి. ఈ గ్యాప్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ ఉండి ఫీల్డరు ఇది చెప్తా, అది గ్యాప్ అండి. కొంచెం లేట్గా అన్నాం అనుకో కరెక్ట్గా ఫీల్డర్ కాదు. అది ఈ కాలు ఉండకూడదు. ఈ కాలు మీద బరువు ఉన్నాయి. ఈ కాలు మీద బరువు కాలు ఎట్టన్నా ఈ కాలు మీద రావాలి. ఈ కాలు మీద ఓకే. బాల్ మీదకి వచ్చేయాలి. బాల్ మీదకి వచ్చేసి తాడాలి. బాల్ ఎడిపోతుంది, బాడీ దగ్గరికి ఇట్లా రావాలి. బాల్ అనేది బ్యాట్కి ఈ ఎడ్జ్లో తగలాలి. ఓకే. అది ఇంకొంచెం గ్యాప్, ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది కదా చెట్టు, ఆ చెట్టు గ్యాప్లో వెళ్ళిపోవాలి. గేమ్ నేర్చుకోవాలి. పైనుంచాను ఇక్కడే ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం లోపల ఆడాలి. అదే బాల్ మీదకి వచ్చేయాలి. బయట పోతున్నా అదే సార్, అదే సార్. కమాన్ బాయ్ అదే